హలో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 4 గంటలు అయింది. చేలూరులో అయితే టిఫిన్ హాల్ట్ అంట. ఇప్పుడు సోమనాథపురం నుంచి చేలూరుకి వచ్చేసి 13 కిలోమీటర్లు. మేమైతే బయలుదేరినాము. ఈసారి ఎట్లయినా చాలా ముందుగా పోవాలనేది అయితే ఎక్కడ నిలబడకుండా పోదామని డిసైడ్ అయినాము. ఏమవుతుంది ఏమో చూద్దాం. ఇప్పుడు ఎన్ని గంటలకు పోతాము అని. రోడ్ అంతా చింటూ బైక్స్ ఉన్నాయి. రోడ్ అంతా చింటూ బైక్స్ ముందుకు వస్తాయి. రోడ్ అంతా లోకల్ అని చెప్తే ఊరికే అయిపోతున్నాయి. చింటూ బాయ్ నమస్తే. నువ్వు తిరిగి మంచి మన దినేష్ అయితే ఎక్కేస్తా అంటున్నాడు. ఇంత దూరం వచ్చి వేస్ట్ అవుతుంది అంటున్నాను. వదిలేసి వచ్చినామాడా? వదిలేసి వచ్చినాము. మైనర్ అయితే వస్తున్నారు అంటున్నాను. బర్త్డే ఈరోజు అన్న. ఇది కేక్ కోసం యాది ఇప్పుడు ఇది మధ్యాహ్నం చేలూరు దాకా వచ్చామన్నమాట. పోయినసారి వచ్చినప్పుడు మీరు వెనకాల చూస్తున్నారు కదా తోట, ఇదంతా పరంకాయల తోట. మేము బ్రదర్స్తో ఒక మిక్స్ అయింటి అని చెప్తే కదా, సెకండ్ డే వాళ్ళతో వచ్చినప్పుడు అయితే దాదాపు ఒక 5 కాయలు పెద్ద పెద్ద పీక్కొండేసి ఈటే కొంచెం ముందుకు పోతే రోడ్ సైడ్ రైట్ సైడ్లో అయితే కొండ అయితే ఉంది సన్నగా బండ్ల మాదిరి. దానిపైన కూర్చొని ఏటీఎం కార్డు మాదిరి ఉండే ఆధార్ కార్డుని తీసుకొని అయితే పరంకాయని కోసి టీవీ మళ్ళీ పోయినాం మేము. ఇప్పుడు పీకుదామని చూస్తే అన్నీ పీకేసి ఇప్పుడు మామిడి చెట్లు అయితే వేసినారు. చూద్దాం, ముందు ఏడైనా కనబడితే పీక్కుందాం. అంతా చూడండి, ఇటు సైడ్ నేడికాయల చెట్లు ఉన్నాయి, బ్యాక్ సైడ్ ఏమో మామిడికాయ చెట్లు. ఇదో ఇక్కడే ఆడ మీకు చూపించినా కదా, ఆతో నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ వస్తాయి. ఇది వస్తుంది ప్లేసు. ఈ కొండరాయి పైన అయితే కూర్చొని అవాడ పైన రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళ పైన కూర్చొని ఏటీఎం కార్డు మాదిరి ఉండే ఆధార్ కార్డుతో పరంకాయలు అయితే కోసి ఈడే తినేసి మళ్ళీ టిఫిన్ హాల్ట్కి అయితే బయలుదేరండి మేము. ఈతో నుంచి కొంచెం ముందుకు పోతే మనకైతే నర్సరీ వస్తుంది. ఆ నర్సరీ దగ్గర అయితే ఫేస్ వాష్ చేసుకున్నాము. ఇప్పుడు ఆ నర్సరీ ఉందో లేదో అయితే మనము ఫ్రంట్ వెళ్ళేసి చూద్దాము. ఇంకా టిఫిన్ హాల్ట్కి వచ్చేసి దాదాపుగా ఒక 2.5-3 కిలోమీటర్లు ఉంది. టైం వచ్చేసరికి ఎంత 7:35. ఇంకా క్యాంటర్ కూడా పోలేదు టిఫిన్ ప్లేస్ దగ్గరికి. అంతా వెయిట్ చేస్తున్నారంట టిఫిన్ కోసము. క్యాంటర్ పోయేలోపు మనం కూడా వెళ్ళిపోవచ్చు అంతలోపు మనము. ఇలా ఇప్పుడే చెప్తున్నా లేదో, అప్పుడే క్యాంటర్ అయితే టిఫిన్ అయితే రెడీ చేసుకొని బయలుదేరింది. మనం వెళ్ళేసి ఆడుండే వాళ్ళంతా తినేలోపు మనమైతే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని. బయట ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎల్లో ట్యాంక్ దగ్గర, ఈడే అనమాట. పోయినసారి కూడా మేము ఫేస్ వాష్లు చేసుకుంది. సో ఇప్పుడు ఇదంతా నర్సరీ. ఇదంతా ఈ లొకేషన్ వచ్చేసరికి చోలూరు దగ్గర నుంచి కొంచెం వెనక్కి 1 కిలోమీటరు దూరంలో చోలూరు దగ్గర టిఫిన్ హాల్ట్. చోలూరు నుంచి ఒక వెనకాలకి 1 కిలోమీటర్ దూరంలో ఈ నర్సరీ ఉంటుంది. ఈ నర్సరీ దగ్గర అయితే ఇప్పుడు మేము ఫేస్ వాష్లు అయితే చేసుకొని వెనకాల ఇంకా మా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేసి వాళ్ళతో పాటు కలిసి వెళ్దాం. ఇగో ఇప్పుడు ఇక్కడ ఫేస్ వాష్లు చేసుకునేది. వాళ్ళని అడిగేసి అయితే ఫేస్ వాష్కి అడిగి ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నాము. ఓకే అన్నారు. నర్సరీ పేరు వచ్చేసి శ్రీ బ్రహ్మ కడిగిన పాదాలు వెజిటేబుల్ నర్సరీ, పులగల్ల క్రాస్, బాగేపల్లి రోడ్. ఈ నర్సరీ దగ్గర అయితే మేము కూర్చొనేసి బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసి అయితే బయలుదేరుతాం మళ్ళీ టిఫిన్ హాల్ట్కి. ఇప్పుడు టైం వచ్చేసి 7:50 అయింది కరెక్ట్గా. అయితే ఫుడ్ మనం ఇంచేపు ఫేస్ వాష్ అంటే కదా, ఆటకే వెహికల్లో తీసుకొచ్చి అయితే పెట్టినారు. ఫుడ్ వచ్చేసి వాంగీబాతు. మేము మొత్తం 5 మంది ఉన్నాము. ఒక ప్లేట్లో ఎక్స్ట్రా పెట్టుకున్నాము, మేము ఎవరైనా తింటారేమో అని. మిగిలిన వాళ్ళంతా ఆడ ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడే తినేసి బయలుదేరినాము. 4 డిగ్రీ చేయన్నారు. 4 ఎత్తుకొని డ్యాబెట్ వేసినారు బాబు. బేదలే ఇప్పుడు ఫోన్ తీసుకొని మళ్ళీ రీల్స్ తీసారు. బయలుదేరినాము. నెక్స్ట్ యాడికి? చేలూరు కాదు, బాగ్రేపేట. అది చేలూరు. ఇప్పుడు పోతాను తినేది మళ్ళీ నెక్స్ట్ తినేది. నెక్స్ట్ తినేది మధ్యాహ్నము
ఇదే యాదది యాదబి బస్ స్టాండ్ ఉంటుంది అది బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు కొంచెం అట్లా చెప్పులు తీసేసి నడుద్దామని చెప్పులు తీసేసి నడుస్తున్నాము బీ కొత్తకోటకి 9 కిలోమీటర్స్ వెళ్ళాలి 9 కిలోమీటర్స్ అట్లా మసాజ్ టైప్ అవుతుంది అనేసి చెప్పులు అయితే ఇప్పి నడుస్తున్నాను బాగుంది కానీ రాంగ్ పోతామంటే తెల్లజాములో నడిచే కాదు ఫుల్ కూల్ ఉంటుంది కదా కాలు కింద పెట్టినామంటే ఏదో ఏమో ముండ్ల పైన పెట్టినట్లు అనిపిస్తుంది ఇట్లా కాలు పెట్టగానే ఇట్లా జోమ్ వచ్చేస్తుంది కింద నుంచి పైన వరకు ఇట్లా టైల్లో అయితే అవుతుంది ఇట్లా రాళ్ళ కిందన్నీ కూర్చుకుంటా కాస్త బాగుంటుందని అయితే చెప్పులు ఇప్పైతే నేను నడుస్తున్నాను ఇప్పుడు మనమైతే ఇప్పుడు నెక్స్ట్ బస్ స్టాప్లో అంట అదేదో ఫుడ్ బీ కొత్తకోట అంట చెప్పే ఇప్పుడు శివ అతకైతే వెళ్ళి మధ్యాహ్నం ఫుడ్ ఏం చేశారు ఏమి అని చూద్దాము అందులో మధ్యలో ఏమేమైతే ఎదురైతాయో అవన్నీ మీకు చూపిస్తాయి ఇప్పుడు టిఫిన్ హాల్ట్ చోలూరు దగ్గరికి అయితే వచ్చినాము ఇదంతా చోలూరు బ్రిడ్జ్ చేలూరు బ్రిడ్జ్ ఇదంతా ఇటు సైడ్ అంతా చెరువు ఇంకా మేమంతా నలుగురు అయితే వస్తున్నాము ఇంకెనకాల మిగిలిన 2 వస్తున్నారు దినేష్ ఏం పేరు ఇంకోటిది తున్నానా తున్నా బ్రో 8 నుంచి ఇంక డైరెక్ట్ మధ్యాహ్నం పోయిన మాల్ట దగ్గరికి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అంతా దాటుకొని ముందుకు వస్తే ఇదైతే రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు దానికే రోడ్ అంతా డ్యామేజ్ చేసినట్లున్నారు చూడండి ఇటు సైడు బ్రిడ్జ్ అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ నీళ్ళు ఈ పక్క నుంచి ఆ పక్క పోయేకి రెడీ చేస్తున్నారు ఇది రెడీ చేసి ఇంకా ఇదంతా రోడ్ వేసేయచ్చు మ్యాక్సిమం అక్కడ వరకు గుంతలో రాళ్ళు ఇవన్నీ కొండరాళ్ళు వచ్చాక కాసుకోదాం రా పద బ్రో అట్లా పోము దినిగాడైతే వచ్చేస్తాడు నీ ఎట్లా నిండినే అందరు గురుండే కదా ఏమంటా చూడు అది టైల్స్ పడతాయి కదా బండెక్కి వెళ్ళిపోతావు నింది ఇంకా 3 రోజులు నడిచినామంటే తిరుపతి అయితే చేలూరులోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాము ఇప్పుడు చేలూరు నుంచి ఇంకా దాదాపు ఒక 10 కిలోమీటర్ల దాకా వెళ్ళాలా నెక్స్ట్ భోజనం మాల్ట దగ్గరికి అయితే వెనకాల అయితే మొత్తం అంతా దినేష్ని అయితే పిలుచుకొని వచ్చేసారు అయినోళ్ళు దినేష్ వెనకాల వస్తున్నారు మేము ఎప్పటిలాగే ముందరైతే వచ్చినాము ఇంక అట్లా వెళ్ళి ఇంక మధ్యలో ఏమన్నా ఎదురైతే మీకు మళ్ళీ చూపిస్తాను కూడా చెప్తాను మూడుకి వెళ్ళిపోతావు Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday.
ఇప్పుడే టిఫిన్ హాల్ దగ్గర నుంచి బయలుదేరినాము. టైం వచ్చేసి 11:46. దత్తు అన్న బర్త్డే ఉంటే ఆ గుళ్ళు అన్యస్వామి గుళ్ళు అయితే చేసేసి ఇప్పుడు మళ్ళా భోజనం హాల్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము. భోజనం హాల్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్దాం మనము. అదే టిఫిన్ హాల్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం హాల్ దగ్గరికి అయితే బయలుదేరినాము. టైం వచ్చేసి 11:57. ఇంతసేపు అదే దత్త అన్న మాతో పాటు లాస్ట్లో వస్తాడు కదా, అబ్బి వాళ్ళ అన్న బర్త్డే అయితే ఉండే. సో కేక్ కోసెస్ అయితే బయలుదేరినాము. అంతా చూడొచ్చు ముందుగా ఉన్నారు. ఇక్కడి నుంచి భోజనం హాల్ ప్లేస్కి డిస్టెన్స్ వచ్చి 20 కిలోమీటర్స్ అంట. దాని తర్వాత 8 కిలోమీటర్స్. ఆ 8 కిలోమీటర్స్ కూడా ఫుల్ రగడ్గా వైలెంట్గా ఉంటాయి. నైట్లో పోవాలంటే ఉచ్చ కారిపోతుంది. పోయినసారి వెళ్ళాం మేము అక్కడ. అది ఏమి అనేసి అయితే నేను మళ్ళీ మీకు ఆ లొకేషన్ దగ్గరికి పోయేటప్పుడు అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మనము మధ్యాహ్నం భోజనం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. పొలంలో తమన్నా డిస్టిబొమ్మ తమన్నా. ముందర ఇంకో బ్యానర్ చూద్దాము. ముందర ఇంకోటిని చూద్దాం. ఎవరు ఉన్నారు అలా హీరోయిన్. పొలంలో అనుష్క. అంత హెవీ టాలెంటెడ్గా ఉన్నారు వీళ్ళంతా. అంత పొలంలో పోయేది. ఇప్పుడు టైం అయితే 3:21 అయింది. ఇంకా మేము ఆఫ్టర్నూన్ లంచ్ హాల్ట్ దగ్గరికి అయితే పోలే. ఇంకా నాన్ స్టాప్గా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వస్తానే ఉన్నాము. హాఫ్ అన్ అవర్ 1 అవర్ నుంచి కొట్టుకుంటూ వస్తున్నాము. దాదాపు ఒక 5 కిలోమీటర్లు నాన్ స్టాప్గా వాక్ అయితే చేసుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నాము. మా వాళ్ళు అక్కడ చెట్టు కింద అంగడి ఉంటే ఆడ తినేదానికోసం అయితే ఉన్నారు. ఏమని తీసుకుందామని. ఇంకా ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలో ఏమో కూడా తెలీదు. చూద్దాం మ్యాప్స్లో ఎన్ని కిలోమీటర్లు ఉందని. ఫైనల్గా అయితే మనం ఇంతకుముందు కూర్చోండే లొకేషన్ దగ్గరికి అయితే ఫుడ్ తీసుకొని వచ్చినారు బైక్లో. ఫుడ్ వచ్చేసరికి అన్నము రసము వడైతే వేసినారు. చాలా బాగుంది. ఇంక తినేసి బయలుదేరదాం మనమైతే. ఇప్పుడైతే మనం మధ్యాహ్నం లంచ్ అయితే తినేసాము. ఇక్కడ వెనకాలైతే బోర్డు ఉంది తుమరకుంట అని. సో మనం ఇప్పుడు ఈతో నుంచి డైరెక్ట్ గట్టులోకి అయితే వెళ్ళేది. ఈ గట్టులో వచ్చేసి మనకి ఆ గట్టుకు ఒక మ్యాక్సిమం ఒక 10 కిలోమీటర్ల యూతులు అనుకుంటా. మొత్తం లెఫ్ట్ సైడ్ అయితే కట్ట వస్తుంది. ఆ కట్టలో లెఫ్ట్ సైడ్ అంతా నీళ్ళు, రైట్ సైడ్ మొత్తం కొండలు ఉంటాయి. ఎక్కడ పోయేకే ఉండదు. సో లెఫ్ట్ సైడ్ నుంచి పాములన్నీ రోడ్డు పైకి వచ్చింటాయి. ఆ రోడ్డు పైకి వచ్చి చాలా హెవీగా వస్తుంటాయి. అతో మాత్రం రోడ్లోకి ఆ ట్రాక్టర్లు వెహికల్స్ అన్నీ తొక్కిచ్చేసి రోడ్డుకి అయితే కరుసుకు వెళ్ళాయి. సో దానికనేసి మా వాళ్ళంతా గట్టునప్ప అంటారు. దాంట్లో అది నైట్ హాల్ట్కి పోయే చోటు కొంచెం లెంత్ కూడా ఉంటుంది. అది ప్లస్ అది ఇప్పుడు చెప్పినాం కదా ఆ పాములది. మళ్ళీ అట్లా కొంచెం ముందుకు పోతే మనకి ఆడ దర్గా ఉంటుంది. ఆ దర్గా చుట్టుపక్కల మొత్తం అది పెద్దగా ఒక రాగమాన్ ఉంటుంది. అంతా ఊళ్ళంతా కిందకి పడి కొంచెం భయంకరంగా ఉంటుంది లొకేషను. సో దానికనేసి ఆ రోడ్డుని వెళ్తుల్లోనే దాటేలా అనే దీంతో గట్టు అనేటప్పటికి అంతా ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడైతే మనము బయలుదేరినాను. అభి వాళ్ళకైతే ఫోన్ చేస్తే ఏదో వస్తానాము అని చెప్పినారు. దానికని నేను మెల్లగా అట్లా వస్తాను. వాళ్ళు ఇప్పుడు బయటకు అయితే వచ్చేసినారు. మనం అట్లా కాస్త ముందరికి వెళ్ళి కూర్చుందాం. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళతో కలిసి స్పీడ్గా అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసి 4:10 అయింది. అక్కడికి వెళ్ళేటప్పటికి ఎంత టైం అవుతుంది ఏమో అనేది చూద్దాం. చెప్పినావు ఆ తర్వాత నీది కాదు పోదాం బాయ్. గుర్తావా మేము భయం పడి బొట్లు పెట్టుకున్నాం తెలుసా? అప్పుడు ఎంత భయపడేది దర్గా వెళ్ళిపోయింది కదా. దర్గా దాటి కరెక్ట్ గా 5 నడిస్తే 3 గంటలు 9 గంటలు అక్కడ ఉంటాము. 10 గంటలకి నువ్వేం చూడవా
నీటిలో ఉందా లేదా వచ్చేసి 8:49. మేము ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం ఆల్ట్ ప్లేస్ అయినటువంటి బి కొత్తకోట దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చినాము. ఇప్పటి నుంచి అసలేంటి స్టోరీ. ఇప్పుడు దర్గా అని మా వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఇది చేసేసినాము, భయం పెట్టేసినాము. ఇప్పుడు అటుకి పోయి అంతా రెడీ చేసేసుకున్నాము. యూట్యూబ్లో వచ్చేసి గజ్జల సౌండ్ ఇంకా టార్చ్ లైట్లు అట్లా చాలా తీసేసుకొని అయితే స్టోరీ అంతా చెప్పినాము. అట్లా అట్లయింది అని. ఒకవేళ వీలైతే వీడియో తీస్తాను, లేదంటే లేదు. ఎందుకంటే రోడ్డు మొత్తం పాములు వస్తుంటాయి, అదొక భయము. దాంట్లో ఛార్జింగ్ కూడా 12 ఉంది. మనము ఆల్ట్ దగ్గర పోయేంత వరకు ఏమవుతుంది ఏమో కూడా తెలీదు. ఇటు పోయే ఆల్ట్ గుడి ఒకటి, ఛార్జింగ్ సాకెట్లు దొరుకుతాయో లేదో కూడా తెలీదు. చూద్దాం ఇక్కడ ఏమవుతుంది, వేసిండే ప్లాన్ అంతా ఏమవుతుందో చూద్దాం. మనం అయితే ఇప్పుడు ఎంచేపటికి పోతున్నా కూడా మళ్ళీ అప్డేట్ ఇస్తాను నేను. చేతిలో అయితే దారం తీసుకున్నాము, పాము మాదిరి ఆ ప్లేస్లో మిందేసేదానికోసము. ఇంకా ముందరికి పోదాము, ఎలా ఉంటుంది ఏమని చూద్దాం. ఇప్పుడు ఒక రియాక్షన్ రేపు పొద్దున్నే వచ్చి హార్స్లీ హిల్స్లో ప్రయాణం అనమాట. ఇప్పుడు గట్టుకు వెళ్తాము. ఎవరు ఆడే ఉన్నారు, ఎండలు కూర్చొని మెల్లిగా వస్తారంట. ఫైనల్గా అయితే మనం వచ్చేసినాము. ఇప్పుడు అంతా ముందర పోతున్నారు. అప్పటి నుంచి నాన్ స్టాప్గా అయితే కొడతానే ఉన్నాము. మీకు ఇంతకు ముందు చూపించాం కదా మదనపల్లి అది ఇది అని. ఇప్పుడు టైం వచ్చేసి 9:59, ఎగ్జాక్ట్గా 10. ఈ కొండ దాటేటప్పటికి మ్యాక్సిమం 1 గంట సేపు కావచ్చు, 11 గంటలు అవుతుంది. చూద్దాము. చాచి తూచి అడుగులు అయితే వేయాల. చాలా డేంజర్గా వైల్డ్గా ఉంటుంది ఇది. వీడు అరుణాచలం అంట. అడవిలో మనం పోయేటప్పుడు ఎట్లయితే పగల్లోనే వెళ్ళిపోండి అని చెప్తారు, దీంట్లో కూడా అట్లే పోవాల్సింది. మేము కానీ లైట్ తీసుకొని లేట్గా వస్తున్నాము. చూద్దాం. రోడ్డు అయితే ఒకసారి చూపిస్తాను నేను, ఏమన్నా మధ్యలో కనబడేస్తే ఒకసారి. రోడ్డుకి అయితే కరుసుకు పోయింటాయి పాములు అవి ఇవన్నీ చూపిస్తాను మీకు మళ్ళీ ముందుగా. మీరే చూడండి ఒకసారి. గుడి, చెట్టు, తాటి చెట్టు, వెనకాల మీకు అవుట్లైన్ మాత్రం కనబడిస్తుంది కదా, అది కొండ, పెద్ద కొండ, చెరువుకి ఆనుకొనే ఉంది. ఇంక మళ్ళీ ఇది 1 వే రోడ్డు. మనం లైట్లు వేసుకొని పోతున్నాం. ఇప్పుడు ఎవరైనా అడ్డం వచ్చినారంటే అట్లా డ్రైవర్లకైతే ఫేస్కి లైట్ కొట్టాలా, లేదంటే అంతే ముందుకు వచ్చేస్తాడు సీదా. ఇంతవరకు మాకు బండ్లు అయితే యావే అడ్డం రాలే. కరెక్ట్ ఈ రోడ్డుకి వస్తేనే ఎక్కడ లేని వెహికల్ అన్నీ వస్తున్నాయి చూడండి, నాన్ స్టాప్గా వస్తున్నాయి వెహికల్. ఇప్పుడు ఒక లారీ పోయా వల్ల ఇప్పుడు బండి పోయా, వెనకాల నుంచి మళ్ళీ కారు వస్తుంది, మళ్ళీ ముందు నుంచి ఒక కారు వస్తుంది. అదేమో కానీ ఈ రోడ్లోకి వస్తే మాత్రం అయిపోయా, నాన్ స్టాప్గా వస్తూనే ఉంటాయి వెహికల్. ఇప్పుడు లైన్గా ఒక ఆటో, ఒక బండి, ఒక కారు లైన్గా వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం మనము. ఇప్పుడు వచ్చేసి గట్టు చెరువు రోడ్లో అయితే నడుస్తున్నాము. నేనైతే వాయిస్ ఓవర్ ఏమీను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రోడ్డు అంతా వెళ్తున్నాము. ఒకరి రియాక్షన్ ఎట్లుంటుందో మీరు కూడా ఒకసారి చూసేయండి. ఈ వీడియోలో అట్లే నేను దర్గాలు కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఈ వీడియో అయితే ఎక్కడా కూడా మిస్ కాకుండా చూడండి, వేరే లెవెల్ ఉంటుంది అసలు. ఇక్కడ నుంచి ఈ వీడియో వాల్యూమ్ కూడా పెంచుతాను, క్లారిటీగా అనిపిస్తుంది చూడండి. మేము మెల్లిగా మాట్లాడండి మాటలు కూడా. చెప్పండి. ఒక 1/2 కిలోమీటర్ సైలెంట్ బండి.
నిలబెడదామా అదే రా ఇవి కనబడిస్తుంది అదే జరగనే కాకపోతే సైలెంట్గా చెప్పులు కూడా చేతిలో పెట్టుకోండి. చూడండి బయట చూడండి. యాద నిజంగానే ఫైనల్గా అయితే 11:30కి పనుకునే దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా పోయి పనుకొని వేసేద్దాం డైరెక్ట్. లేదంటే ఏదో తినే ఓపిక కూడా లేదు, తినేదో లేదో డిసైడ్ చేసుకొని పనుకొనేస్తాము. ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్ని మార్నింగ్ చెప్తాం. వల్ల మీకు గట్టులో అయితే ఆల్ట్, ఇప్పుడు నైట్ ఆల్ట్. ఇక రేపంతా హార్స్లీ హిల్స్లో ప్రయాణం తెల్లారుజాము 3 గంటలకి. ఇదే ఆల్ట్ ప్లేస్ అంతా పనుకొనేసినారు. మనం గుళ్ళో పోయేసి పనుకుందాం ఇప్పుడు.